దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తున్నారు పిల్లరా. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 31వ వచనం. దేవా, మేలుకై నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసయ్య ఆయన బిడ్డలమైనటువంటి మన వ్యక్తిగత జీవితాలలో మనం చేస్తున్నటువంటి జీవన విధానాన్ని బట్టో లేక క్రియలను బట్టో మన నడవడికను బట్టో మన యొక్క భక్తి జీవితాన్ని బట్టి మనం ఆయన బ్రతిమలాడుకుని ఆయన మనలను జ్ఞాపకం చేసుకోవటానికి మనం వేడుకున్నప్పుడు ఆయన నిత్యంగా జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే నెహెమ్యా పడిపోయినటువంటి ప్రాకారాలను తిరిగి కట్టడానికి ఎంత ప్రతికూలతలున్నా, శోధనలున్నా, సమస్యలున్నా నీతికి నిలబడి యథార్థంగాను దేవుని భయభక్తులతోనూ కట్టబడుతున్నటువంటి ఆ దేవాలయం కొరకై పోరాడు. అవన్నీ చేసిన తర్వాత నెహెమ్యా అంటాడు, దేవా, ఇదిగో ఇవన్నిటిని జరిగించినందుకై మేలు కొరకు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడిగాడు. నీ జీవితంలో కూడా ఆ రీతిగా నీ నీతి యథార్థతను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకోమని కోరితే ఈ దినమంతా నీకు తోడుగా ఉండి నడిపించడానికైనా ఇష్టపడుతున్నాడు దేవుడు. మనం దీవించునుగాక. ఆమేన్.